హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే, అయితే ఈరోజు మన ఛానల్లోకి ఎంటర్ అవుదాం. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే ఆలుగడ్డ ఫ్రై. ముందు కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు అన్నీ మనకు తగినట్టు వేసుకొని ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు ఆనియన్స్ అయ్యేట అయ్యేదాకా కొంచెం వేగేదాకా ఉంచండి. తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసి మంచిగా కలుపుకొని కొద్దిసేపు అవి వేగినాక ఆలుగడ్డలు వేసేయాలి ఫ్రెండ్స్. ఆలుగడ్డలు వేసి ఒక 5 minutes దాకా ఉడకనివ్వాలి. ఆలుగడ్డలు ఎంత బాగా ఉడికితే మనకు అంత రెసిపీ బాగా వస్తుంది. కాసేపు ఆలుగడ్డలు ఉడకాలి. ఆలుగడ్డలు ఉడికే వరకు మన ఛానల్కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అని ఫాలో చేసి నాకు లైక్స్ పెట్టి కామెంట్స్ లైక్స్ చేసి నన్ను ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఇంకా మూతండి దీని మీద. ఓకే, ఇప్పుడైతే అందులో కొంచెం కారం తగినట్టు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 minutes వేగనివ్వాలి. మంచిగా జర ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. దానికి తగినట్టు ఆలు ఉడకాలి కదా ఫ్రెండ్స్, కొంచెం వాటర్ పోస్తేనే ఆలు ఉడుకుతుంది. అట్లా అని చెప్పేసి దానికి తగినట్టు కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes దాకా మంచిగా వేగనివ్వాలి. ఆలు ఎంత మంచి వేగితే అంత మంచి మనకి కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. దాంట్లో నేను ఏమంటారు ఫస్ట్ కలమాకు, కొత్తిమీర మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. నేను దాన్ని స్కిప్ చేస్తాను. మీకు కావాలంటే మీరు వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి ఫుడ్ వీడియోస్ ఇంకా మరెన్నో పెడతాను. ఇప్పటికైతే డైలీ 1 పెడతా. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక మంచిగా ఉడికింది, ఫ్రై అయింది ఆలు ఫ్రై. ఆలు కూడా బాగానే ఉడికింది. వేడివేడి అన్నంలోకి కొంచెం ఆలు ఫ్రై వేసుకొని అలా కలుపుకొని మంచిది ఒక ముద్ద పెట్టుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్.